వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు లీకేజ్ వ్యవహారాలన్నీ పరీక్ష ముందు రోజో తర్వాత రోజు బయటపడేవి. కానీ ఇప్పుడు కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిన టైంలో లీకేజ్ వ్యవహారం ఎలా బయటపడింది? పేపర్ లీక్ నిజమైతే ఆ తప్పెవరిది? దళారులదా, తల్లిదండ్రులదా, లేక పిల్లలకు పేరెంట్స్ కు పిచ్చిగా మారిన ఇంటర్ చదువుదా? 2 ఏళ్ల ఇంటర్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా పిచ్చిగా మారిందా? నిజానికి నీట్ పరీక్షతో ఈ ఏడాది ఎంసెట్ విద్యార్థులకు విషమ పరీక్షగా మారింది. విభజన వల్ల 2 రాష్ట్రాలలో 2 ఎంసెట్లు రాసిన విద్యార్థులు నీటి దెబ్బకి ఒకే ఏడాది 3వ ఎంసెట్ కూడా రాయాల్సి వచ్చింది. గతంలో వచ్చిన ర్యాంకుల్ని బేరీజు వేసుకున్న కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్లు, దళారులతో కుమ్మక్కై పేపర్లను కొనేశారన్న విషయం బయటకొచ్చింది. దీనిపై ఆరోపణలే కాదు, ఆ వెనకే ఆధారాలు ఉన్నాయి. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ 1లో వేలల్లో ర్యాంకులు వచ్చిన విద్యార్థులు టీఎస్ ఎంసెట్ 2లో 100ల్లో ర్యాంకులు దక్కించుకోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. సదరు విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు పెట్టే మాక్ టెస్టుల్లో కూడా మంచి మార్కులు రాలేదని, ఇవన్నీ లీకేజ్ అనుమానాలు బలపరుస్తున్నాయన్నది కొందరు తల్లిదండ్రుల వాదన. ఎంసెట్ 1కు వేలల్లో ర్యాంకులుండి ఎంసెట్ 2కు 100లలో ర్యాంకులు రావడం అసలు అది జీర్ణించుకోలేని విషయం మెరిట్ పిల్లలకు. అసలు వాస్తవంగా మాకైతే ఇంకా ఓసీ ఉన్న పిల్లలకైతే అసలు రిజర్వేషన్స్ ఏం లేకుండానే ఇబ్బంది పడుతున్నాం. అక్కడే నష్టం జరుగుతుంది పిల్లలకి. ఎట్లా అంటే ఇంకా ఇంట్లో ఈ ఫ్రాడ్ జరగడం, ఈ చదువుకున్న పిల్లలు నష్టపోవడం, ఈ టాప్ ఉన్న పిల్లలకు రాకపోవడం, ఈ టాప్ లేని పిల్లలకు రావడం. దీన్ని ఖచ్చితంగా గమనించి చర్య తీసుకొని మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇట్లా జరగకుండా చూడాలని, మళ్ళీ పిల్లలకు అన్యాయం జరగకుండా చేయాలని గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. వరంగల్కి చెందిన 19 మంది విద్యార్థులు విజయవాడలోని బ్రిలియంట్ మెడికల్ అకాడమీలో ఎంసెట్ 2 కోసం షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. వీరిలో 3 విద్యార్థులకు టీఎస్ ఎంసెట్ 2లో 1000 లోపు ర్యాంకులొచ్చాయి. వీరిలో ఏపీ ఎంసెట్ లో 82 మార్కులతో 25,000 ర్యాంకు తెచ్చుకున్న ఓ విద్యార్థినికి టీఎస్ ఎంసెట్ లో 704వ ర్యాంకు వచ్చింది. పోనీ పేపర్లు తేడా అనుకుంటే ఆమెకు టీఎస్ ఎంసెట్ 1లోనూ 17,000 ర్యాంకు వచ్చింది. ఇదే అనుమానానికి మొదటి కారణం. ఇక ఆమెతో పాటే కోచింగ్ తీసుకున్న మరో విద్యార్థిని కూడా ఏపీ టీఎస్ ఎంసెట్లలో 9,000కు పైగా ర్యాంకులు రాగా, తాజా టీఎస్ ఎంసెట్ 2లో 295వ ర్యాంకు వచ్చింది. ఇదే రూట్లో మరో విద్యార్థికి కూడా మొదటి 2 టెస్టుల్లో 10,000కు పైగా ర్యాంకులు వస్తే ఎంసెట్ 2లో మాత్రం 952వ ర్యాంకు వచ్చింది. దీంతో లీకేజీ అనుమానం మరింత బలపడింది. ఒకటి అకాడమీలో మేము 19 మంది వేసినాం, అందరం పేరెంట్స్. అక్కడ ఏమైందంటే 19 మందిలా ఇక 3 పిల్లలు 1 వీక్ ఇది ఎగ్జామ్ ముందు 9వ తారీఖు జరిగే ఎగ్జామ్ ముందు పిల్లలు బయటకు 3 వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు మా పిల్లల కంటే ర్యాంకు వాళ్ళకు వీక్లీ టెస్ట్ ఉంది, గ్రాండ్ టెస్ట్లలో వాళ్ళు ఎప్పుడు తక్కువ వచ్చేటి మార్కులు. అయితే మా పాపల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 9వ తారీఖు అయిన ఎగ్జామ్లో అప్పుడు ఆ పిల్లలకు 200, 300, 700 ర్యాంకులు ఎట్లా వస్తాయి? మరి మా పిల్లల లెక్క 1 వీక్ దగ్గర 1 వీక్ లోపు మేము ఎగ్జామ్ అయ్యేంత వరకు మా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఎస్కేప్ అయ్యారు, వెళ్ళిపోయారు బయటికి. వాళ్ళు ఎక్కడికి పోయారు? ఇంటికాడ కూడా లేరు. మరి ఎక్కడున్నారు వాళ్ళు? ఈ పేపర్ల లీకేజీ వ్యవహారమంతా విజయవాడ, హైదరాబాద్ కేంద్రంగా జరిగాయంటున్నారు. సదరు విద్యార్థులు షార్ట్ టర్మ్ కోచింగ్ లో కష్టపడ్డారనుకున్న కోచింగ్ సెంటర్ మాక్ టెస్టుల్లోనూ వాళ్ల ర్యాంకులు అంతంత మాత్రమే అని తేలడంతో అనుమానాలు బలపడ్డాయి. దీనిపై కొందరు పేరెంట్స్ ఆరా తీశారు. ఎంసెట్ 2 పరీక్ష జూలై 9కి వారం రోజుల ముందు సదరు విద్యార్థుల్లో 20 మంది కోచింగ్ సెంటర్ నుంచి మాయమైపోయారు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికెళ్లారో కూడా తెలియకుండా పోయారు. ఇదే అనుమానాల్ని మరింత బలపరిచింది. ఈ టైంలో వారితో లీకేజీ పేపర్ ప్రాక్టీస్ చేయించారంటున్నారు. ఈ వ్యవహారంలో ఒక్క విద్యార్థి నుంచి 30 నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు విమర్శలు వస్తున్నాయి. కానీ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇవన్నీ అసత్యాలని కొట్టిపారేస్తున్నారు. అపోహలు చేస్తున్నారు. మా పాప ఎంసెట్లో ర్యాంకు బాగా వచ్చిందని, తోటి విద్యార్థులు చదువుకున్న వాళ్ళు బాగా మాకు ఎక్కువ వచ్చింది, మాకు మా అమ్మాయికి ఎక్కువ వచ్చింది, కావాలని మా మీద కంప్లైంట్ చేసి పేపర్ లీక్ చేసిందని మేము డబ్బులు పెట్టి ర్యాంక్ తెప్పించి అపండాలు వేస్తున్నారు. పాప జీవితం మీద అట్లా వాళ్ళు కావాలని నా మీద చేస్తున్నారు. ఒక క్యాంపస్లో చదివిన వాళ్ళు ఇలాంటిది మేము డబ్బులు పెట్టి ఏదో చేసినామని నా మీద అబండాలు వేస్తున్నారు. అదంతా చాలా తప్పు, రాంగ్ అనిపించింది. బాబా కష్టపడి చదువుకొని ర్యాంక్ తెచ్చుకున్నది. ఈ వ్యవహారంలో లీకేజ్ జరిగిందనటానికి ఎన్ని అనుమానాలు ఉన్నాయో, ఇదంతా అపోహలని చెప్పటానికి అన్నే ఆధారాలు ఉన్నాయి.
నిజంగా లీకేజ్ జరిగితే 20 మందిలో 3కి మాత్రమే మంచి ర్యాంకులు ఎలా వస్తాయి? అందరికీ 1000 లోపు ర్యాంకులు రావాలి కదా. అంతేకాదు క్వశ్చన్ పేపర్కే 30-40 లక్షలు ఇవ్వగలిగే స్తోమత ఆ పేరెంట్స్కి ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి వాళ్లంత స్థితిమంతులే అయ్యి లీకేజీ పేపర్తోనే తమ పిల్లలకు పరీక్షలు రాయించి ఉంటే అంతకన్నా దారుణమైన తప్పిదం మరొకటి ఉండదు. తల్లిదండ్రులు విద్యార్థులు కూడా గమనించాల్సింది ఏమిటంటే, ఈ దొడ్డిదారిన మార్కులు వేసుకోవటం అయితే సాధ్యం అవుతుందేమో తప్ప పరీక్షలో జీవితంలో మార్కులు ఇట్లా పడవు. ఇవి ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇవి ప్రొఫెషనల్ కోర్సెస్. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో కనీసం కొంత వాళ్ళకి ఎంతో కొంత జ్ఞానం అవసరం. ఆ జ్ఞానాన్ని మనం దొడ్డిదారిన సబ్స్టిట్యూట్ చేసి మార్కుల రూపంలో తెప్పిద్దామని అనుకునే పని అయితే, వాళ్ళు కోర్సులకైతే వాళ్ళని మనం ప్రవేశపెట్టగలమేమో, లేదా ఇదే దొడ్డిదారులు ఫాలో అవుతూ పరీక్షల్లో అయితే పాస్ చేయగలమేమో తప్ప వాళ్ళని ఒక మంచి డాక్టర్ని, ఒక మంచి ఇంజనీర్ని చేయడానికి మాత్రం మనం సహాయపడం. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన పేరెంట్సే ఇలా అడ్డదారుల్లో అడుగులేయటం నిజంగా క్షమించరాని నేరం. కష్టపడి చదివి గెలవాలన్న బుద్ధి చెప్పడం మానేసి ఇలా అడ్డదారిలో క్వశ్చన్ పేపర్లు కొనేసి ఇవ్వటం పెద్ద తప్పిదమే. ఇలా తప్పు చేయటం పిల్లలకు నేర్పిస్తే అది ఇంకా పెద్ద తప్పు. అసలిప్పుడు ఎంసెట్ ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చి మళ్లీ రాయించాలి తప్ప ఇలా లక్షలు పోసి లీకేజీలకు పాల్పడతారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంజనీరింగు, మెడిసిన్ లోపల ఎక్కువ ఆదాయాలు వస్తున్నాయి. ఎక్కువ ఆదాయం రావడమే తల్లిదండ్రుల యొక్క ఆశలకు నిదర్శనం. అది మనిషికి ఆశ ఉంటే ప్రతిదాన్ని కూడా ప్రతివాడిని పిల్లవాడి లోపల ఆ పొటెన్షియల్ ఉన్నదా లేదా ఆలోచించకుండా ఇంజనీరింగు, మెడిసిన్ గురించే ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. అసలు ప్రపంచంలో మరే చదువు లేనట్టు ఎంసెట్ ఒక్కటే జీవితమన్నట్టు పేరెంట్స్ ఆలోచించటమే వారిని ఈ తప్పు చేయటానికి ప్రోత్సహించింది. ప్రపంచంలో ఎన్నో కొలువులు ఉన్నాయి, ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఎంసెట్ ర్యాంకు కొట్టడమే జీవితం అన్నట్టు పేరెంట్స్ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎంసెట్ ర్యాంక్ వస్తేనే మనిషి, లేకపోతే పశువు అన్నంత రేంజిలో వారి బుర్రల్లో ఆలోచనల్ని నింపేశారు. ముఖ్యంగా ఈ ఆలోచనలు పిల్లల్లో కన్నా పేరెంట్స్లో బలంగా ఉన్నాయి కాబట్టే ఇలా తెగించి అడ్డదారిలో అడుగులు వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చదువంటే డాక్టర్, ఇంజనీరింగేనా? ఈ ఒత్తిళ్ల పొత్తిళ్ల మధ్య పిల్లల ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది?